ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన గురు అనుగ్రహం, దైవ అనుగ్రహం రావాలని చెప్పి ఒకసారి గురు స్తోత్రం చేద్దాం. ఏమైనా వాలంటీర్స్ ఉన్నారండి గురు స్తోత్రం చేయడానికి? రామచంద్ర అన్మ్యూట్ చేసుకోవచ్చు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. థ్యాంక్ యూ. సో నిన్నటి దినం మన శ్రీకృష్ణ పరమాత్మ ఆయన డిస్కోర్స్, ఆయన ప్రవచనం అన్నది మొదలెట్టారు. అది మొట్టమొదట శ్లోకమే ఈ అర్జునుడు చెప్పిన తర్కాలన్నింటినీ ఖండించేశారు. అశోచ నన్ను శోచం ప్రజ్ఞావాదాన్ని సభాస్తే, ఒక గొప్ప పండితులాగా మాట్లాడుతున్నాం, ఒక ప్రజ్ఞావంతులాగా మాట్లాడుతున్నాం. గతాసూన్ అగతాన్సూంచ నాను శోచంటి పండితులైన వారు, వైస్ పీపుల్, గతించిన వారి గురించి, కథించని వారి గురించి ఏమి తోకించరు అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీనికి మనము స్వామీజీ కూడా ఆయన వ్యాఖ్యానంలో చెప్పారు, ఇగ్నోరెన్స్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్. అజ్ఞానం వల్లే మనకు అన్ని కష్టాలు వస్తాయి. సో శోకం పోవాలంటే మనకి కావాల్సింది జ్ఞానం. సో 3 పదాలు గతాసులు, అగతాసులు, పండిత. సో పండితుడు అన్న వాడి విజన్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి ఈ శోకం అనేది రాదు. ఎందుకంటే శోకానికి మెయిన్ కారణం ఈ అజ్ఞానం. సో జ్ఞానంతో శోకాన్ని కట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్, మనం ఆత్మ అనే జ్ఞానం మనకి ఎప్పటి నుంచో ఉంది. మనకు తెలుసు, వీఆర్ ద సోల్. ఈ మాట మనం చిన్నప్పటి నుంచి వినుంటాము. ఈ శరీరం మనం కాదు, శరీరంలో ఉన్న ఆ ఆత్మనే మనం అన్న సంగతి మనకి చిన్నప్పటి నుంచి తెలిసే ఉంటుంది. మనం చాలాసార్లు వినుంటాం. మనం ఆత్మని అని మనకు తెలిసిన తర్వాత కూడా, మనం ఆత్మీయ అని తెలిసిన తర్వాత కూడా మన కష్టాలు ఎందుకు వస్తుంటాయి? ఇప్పుడు ఎవరికి, ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, శోకాలు వస్తూనే ఉంటాయి. మనం ఆత్మయే అని తెలిసిన తర్వాత కూడా మనకు ఆ జ్ఞానం ఉంది లేదని కాదు. ఆ జ్ఞానం ఉన్న తర్వాత కూడా మన కష్టాలు ఎందుకు వస్తున్నాయి? వై ఆర్ వి ఫేసింగ్ దీస్ ప్రాబ్లమ్స్? వై ఆర్ వి గెటింగ్ దీస్ మిజరీ, సారో, శోకం ఎందుకు వస్తుంది మనకి అన్న ప్రశ్న మన అందరికీ రావచ్చు. ఎప్పుడైనా నేను మా భగవద్గీత మా అమ్మాయికి చెప్తుంటే, వీఆర్ నాట్ ద సోల్, వీఆర్ నాట్ ద బాడీ, వీఆర్ ద సోల్. హౌ మెనీ టైమ్స్ యూ టెల్? నాకు తెలుసు. సో అది ఆ తెలవడంలో ఏంటి వ్యత్యాసం? అది తెలిసిన తర్వాత కూడా మనకి ఎందుకు వస్తున్నాయి శోకాలు? ఈ జ్ఞానం అనేది 2 రకాల జ్ఞానం. ఒకటేమో శాబ్దిక జ్ఞానం, అనుభవాత్మక జ్ఞానం. శాబ్దిక జ్ఞానం అంటే థియరిటికల్ నాలెడ్జ్. అనుభవాత్మక జ్ఞానం అంటే ప్రాక్టికల్ రియలైజేషన్. ఈ స్వామిజీ ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తుంటారు ఈ విషయంలో. మనకి ఒక కొత్త అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వెళ్ళింది. అప్పటి వరకు వంట చేయలేదు, చక్కగా చూసుకున్న తల్లిదండ్రులు. అత్తగారి ఇంటికి వెళ్ళగానే వంట చేయాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది. ఇక చూడగానే కుక్ బుక్స్ అవి తెచ్చుకుని చదవడం మొదలెట్టి, ఆ థియరిటికల్ నాలెడ్జ్ చదివి క్యాన్ షీ మేక్ ఫుడ్? అక్కడ ఇంట్లో రొట్టెలు తయారు చేయాలంటే అప్పటి వరకు అనుభవం లేని ఆ వ్యక్తి అప్పటికప్పుడు ఆ పుస్తకాలు చదివేసి నేను రొట్టెలు తయారు చేస్తానంటే అది చేయడానికి వస్తుందా? అది ఆ చేసే ప్రక్రియ అన్నది కొంచెం అనుభవం ఉంటే కానీ తెలియదు. పిండి ఎంత తీసుకోవాలి, ఇంతమంది ఉన్నారంటే అంతమందికి ఎంత పిండి తీసుకోవాలి, ఎంత నీళ్లు కలపాలి, దాన్ని ఎంత ముద్ద చేయాలి, ఆ చిన్న చిన్న ముద్దలు ఎలా చేయాలి, దాన్ని ఎలాగా
ఈ రోలింగ్ పిన్తో ఎలా ఒత్తాలి, దాని యొక్క చక్కగా సరుకులు రావాలంటే దాన్ని ఎలాగ చేయాలి, దాన్ని నిప్పు మీద ఎంత కాల్చాలి, ఎక్కువ కాలుస్తే మాడిపోతుంది, తక్కువ కాలుస్తే పచ్చిగా ఉంటుంది. సో ఇదంతా అనుభవం మీద కానీ తెలియదు. సో ఈ ఆత్మ అన్నది మనకు తెలుసు, ఉంది అన్న సంగతి తెలుసు, కానీ దాన్ని రియలైజ్ అవ్వాలి, దాని ఆత్మ సాక్షాత్కారం కావాలి. అది మన కంటికి కనబడాలి. అది ఆత్మ మన దృష్టికి అది సాక్షాత్కారం కావాలి. సో ఈ ఈ ఈ ఈ రియలైజేషన్, ఈ సాక్షాత్కారం కావాలంటే మనం ఏం చేయాలి అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. సో ఇక్కడ మన భౌతిక శరీరంలో ఈ ప్రాక్టికల్ రియలైజేషన్, ఆత్మని ఉందని తెలుసు. వి నో దట్ దెర్ ఈస్ సోల్. మనకు తెలుసు ఆత్మ ఉన్న సంగతి. ఆ ఆత్మ ఉన్న సంగతి తెలిసిన తర్వాత కూడా మనకి ఎందుకు ఈ కష్టాలు ఇవన్నీ వస్తున్నాయంటే దాన్ని రియలైజ్ అవ్వలేదు. దాన్ని మనం ఆ ఆత్మ సాక్షాత్కారం మనకు అవ్వలేదు. అది మనకి కావాలి, ఆ దృష్టి మనకు రావాలి అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదన్నా నేర్చుకోవాలంటే దానికి అభ్యాసం అవసరం. ఇప్పుడు ఎవరైనా స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకోండి, ఈత నేర్చుకోవాలంటే ఈత పుస్తకాలు చదివితే రాదు. నీళ్ళలో దిగాలి, ఆ నీళ్ళలో ఒక గురు ఆధ్వర్యంలోనూ ఒక తెలిసిన వ్యక్తి యొక్క అడుగుజాడల్లోనూ ఆ ఆ వ్యక్తి ఎవరైతే ఈత నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో నీళ్ళలో దిగి అభ్యాసం చేయాలి. ఆ ఈత కొట్టడం అనేది అభ్యాసం చేయాలి. మొదట్లో కొంచెం అటు ఇటు కింద పడ్డారు, తర్వాత అభ్యాసం అయిపోయి ఇక చక్కగా ఈత నేర్చుకుని గోల్డ్ మెడల్ కూడా తెచ్చు. అట్లాగా మనకు ఆత్మ సాక్షాత్కారం కావాలంటే, ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ ద సోల్, మనం దానికి నిరంతరం అభ్యాసం చేయాలి. అదేమి అభ్యాసం అంటే మననం. దాని గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి, దాని గురించి మనం మననం చేస్తూ ఉండాలి. దీన్నే సాధన అంటారు, దీన్నే అభ్యాసం అంటారు. సో యూ విల్ నాట్ రియలైజ్ ద సోల్, యూ విల్ నాట్ గెట్ ద ప్రాక్టికల్ రియలైజేషన్. మనం థియరిటికల్ గా చదువుతాం, మనం దేహం కాదు, మనం ఆత్మ, మనం అందరినీ ఆత్మలాగా చూడాలి, అవన్నీ మనం థియరిటికల్ గా చదువుతాం మనం. కానీ అది ప్రాక్టికల్ గా రియలైజేషన్ రావాలి అంటే దాన్ని మనం ఆ అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. దానికి నిరంతర మననం అవసరం. దాన్ని శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఈ భగవద్గీతలో కూడా మనకి 10వ అధ్యాయంలో చెప్తారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి యుతియోగంతం ఏనమాం ప్యాంతి. ఎవరైతే నన్ను ఎప్పుడూ సతతం నన్ను భక్తితో ఉంటారు, ప్రీతిపూర్వకంగా భక్తితో అంటారు, దదామి బుద్ధి ఉంటాను, నేను ఇస్తాను ఆ రియలైజేషన్, నేను లోపల నుంచి నేను ఇస్తాను మీకు ఆ రియలైజేషన్. సో మనకి చాలాసార్లు జ్ఞానం అనేది మనం ఏదో ఆలోచిస్తాం అని ఒక్కసారి మనకి తెలిసినట్టుగా ఎఫిపనీ వస్తుంది. అలాగ రావడానికి కారణం ఏంటంటే భగవంతుడు మన లోపల కూర్చొని ఆ రియలైజేషన్ ఇస్తారు. ఈ ఆధ్యాత్మిక దాంట్లో కూడా మనం ఎప్పుడు దాని గురించి మనం చింతన చేస్తూ ఉంటే మనకి సడన్ గా ఒక్కసారి రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి నిన్నటి అధ్యాయంలో చెప్పాడు, పండితులు అన్నవారు ఏం చేసినా సరే శోకించరు. నాను శోచంతి పండిత. అయితే దీని గురించి మనం మననం చేయాలి, దీని గురించి మనం థింక్ చేయాలి. పండితులు అన్నవారు శోకించరు, గతించిన వారి గురించి గతించిన వారి గురించి శోకించరు. దాన్ని మన గురించి మననం చేస్తుంటే మనం రామాయణం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. రాముడిని దశరథుడు ఒక రోజు పిలిచి, నిన్ను రేపే నిన్ను అయోధ్యకి రాజ్యం చేయబోతున్నా అని చెప్పాడు. సరే అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆనందం లేదు, సంతోషం లేదు, నేను రాజు అయిపోతున్నాను అన్న ఉత్సాహం లేదు. తర్వాత రోజు వచ్చి, లేదు నువ్వు రాజు కావట్లేదు, నేను అడవిలో పంపించేస్తున్నావు, వనవాసం పంపిస్తున్నావు. అంటే కిరీటం పెట్టి ఒక సింహాసనం కూర్చోవలసిన వాడు అన్ని బట్టలు, ఆ కిరీటాలు, ఆభరణాలు తీసేసి ఒక వనవాసానికి వెళ్ళాల్సిన పరిస్థితి. దాంట్లో కూడా ఏమాత్రం శోకించలేదు, అయ్యో నాకు ఇంత బాధ వచ్చింది అని. వనవాసంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భరతుడు వచ్చి తర్వాత ఆయనకి విషయం చెప్పాడు. నాన్నగారు గతించారు, ఆయన పోయారు, నువ్వే వచ్చి మళ్ళా రాజ్యాన్ని తీసుకోవాలి. నాన్నగారు పోయారు, దశరథ మహారాజు పోయారని ఈ రాముడికి చాలా శోకం వచ్చింది, దుఃఖం వచ్చింది, చాలా దుఃఖపడ్డాడు. అట్లాగే సీతని రావణాసుడు ఎత్తిపోయాడు అనేసి
బాగా దుఃఖం వచ్చింది ఈ రాముడికి. చాలా శోకం వచ్చింది. అట్లాగే లక్ష్మణుడు ఇంద్రజిత్ చేతిలో మూర్ఛపోయాడు అనగానే అక్కడ మళ్ళా శోకం వచ్చింది. ఒకవైపు ఏమో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, పండితులు అన్నవాడు గతాంశం నాను శోచంతి. అలా చెప్పిన ఆ కృష్ణుడే అంతకుముందు ఆయన అవతారంలో ఆయనే శోకించాడు, ఆయనే బాధపడ్డాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని మనం హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఒక టైంలోనేమో అసలేమి బాధపడలేదు, ఆనందపడలేదు. కానీ ఇంకో టైంలో వచ్చేసి నాన్నగారు పోయారన్న, సీతని కిడ్నాప్ చేశారన్న, లక్ష్మణుడు మూర్ఛపోయాడన్న, వాళ్ళ గురించి చాలా శోకానికి గురాడు ఈ రాముడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి శోకించాలా, శోకించకూడదా? ఎవరికైనా ఏమైనా ఐడియాస్ ఉన్నాయండి? రామచంద్ర. నమస్కారం అండి. శోకం అసలు మన వరల్డ్లీ యాక్టివిటీస్ లో అన్ని కూడా మన మనస్సుతో చేస్తాం కాబట్టి ఏ శోకమైనా తప్పకుండా బాధ కలిగిస్తుంది. సో వీ హ్యావ్ టు యాక్చువల్లీ త్రూ ప్రాక్టీస్ వీ హ్యావ్ టు రైజ్ టు ద హయ్యర్ ప్లేన్స్. జ్ఞానంతో ఆ యొక్క వాటితో. సో ఇది సహజం, ఎవరికైనా సహజం. ప్రతి మనిషికి ఎవరైతే మనసుతో ఉంటాడో అందరము ఆ జ్ఞాన స్థితి, ఆ పరమ తురీయ స్థితిలో మనం ఉండలేం కాబట్టి వీఆర్ వరల్డ్లీ బీయింగ్స్. డెఫినెట్లీ వీ ఆల్వేస్ వన్ విత్ మైండ్. సో మైండ్ డెఫినెట్లీ మనకి తప్పకుండా శోకం కలగడం తథ్యం. వెంటనే దాన్ని రీజన్ అవుట్ చేసి వీ హ్యావ్ టు రైజ్ టు ద హయ్యర్ ప్లేన్స్. సో మానవుడు అన్నవాడు ఒక రాయిలాగా, ఒక చెక్కలాగా ఉండలేడు. కానీ ఇక్కడ అర్జునుడు చేసింది ఏంటంటే, ఆ శోకంతో పని చేయడం మానేశాడు. మన స్తబ్దత వచ్చేసింది. మన అదే విషయంలో మన సుగ్రీవుడు కూడా ఆ శోకంతో ఒక పని చేయడం మానేసాడు, స్తబ్దత వచ్చేసింది. రాముడికి శోకం వచ్చిన ఆ శోకంలో నుంచి కర్తవ్యాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేసుకున్నాడు. ఆ శోకం వచ్చింది, తప్పదు అది ఎవరికైనా. కానీ దాని నుంచి కర్తవ్యం నుంచి విముఖత అవ్వలేదండి. సో ఈ శోకంలో గతాంశం నుంచి నాను శోచంతి పండిత, ఆ శోకంతో మనం పనులు ఆపకూడదు అన్నది అక్కడ ఉద్దేశం. ఈ శోకాన్ని, ఈ కష్టాన్ని నువ్వు దాని ఏమంటారు, ఓర్చుకో అని తర్వాత శ్లోకాల్లో మనకు చెప్తారు. ఇవాళ వచ్చే శ్లోకాల్లో మనకు చెప్తారు. సో వీటిని ఓర్చుకోవాలి. మనం శోకం రాకూడదు అని కాదు, శోకం వచ్చినా ఓర్చుకుని అవ్వాలి. ఓర్చుకుని మనం చేసే కార్యక్రమాన్ని సో అక్కడ ఉద్దేశం అదే అండి. సో ఎంత శోకం వచ్చినా మనం చేయాల్సిన పని, మన కర్తవ్యాన్ని మనం ఆపేసి ఈ కర్తవ్యం వల్ల నాకు శోకం తొలగుతుంది, ఈ కర్తవ్యం ఆపడం వల్ల నాకు శోకం తొలగుతుంది అని మాత్రం మనం అనుకోకూడదు. సో ఇది మనం ఈ రకంగా, సో దీన్ని కొంచెం ఈ మననం చేయాలి, ఇలా థింక్ చేస్తూ పోవాలి. ఒక్కొక్క లెవెల్లో మనకి ఒక్కొక్క రియలైజేషన్స్ అసలు వస్తూ పోతుంది. అలా వినేసి ఊరుకుంటే మన అదే ఆ థియరిటికల్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. ఇది మనకి ఇంటర్నలైజ్ కావాలి, మనకి ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే కంటిన్యూస్ గా మనం దీన్ని మననం చేస్తూ పోవాలి. తర్వాత నెక్స్ట్ నిన్న చెప్పిన దాంట్లో ఇంకోటి, నత్వేయం జాతునాసంవేదనాధిప నచైవ భవిష్యామ సర్వే వయమతఃపరం. సో వాళ్ళు కానీ, నేను కానీ, నువ్వు కానీ లేని టైం అంటూ లేదు. భవిష్యత్తులో కూడా మనం ఉంటాం అని చెప్పి ఒక ఎటర్నిటీ ఆఫ్ ద సోల్. సో ఆ ఆత్మ యొక్క పరిచయం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పాను కదండి. ఒకళ్ళు పైనుంచి చూస్తారు, ఒకళ్ళు కింద నుంచి చూస్తారు. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనం ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ సోల్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాలి. మన చెప్పింది, భగవాన్ చెప్పింది ఎటర్నిటీ ఆఫ్ ద సోల్. అది ఎప్పటికీ ఒకప్పుడు పుట్టింది కాదు, ఒకప్పుడు పోయేది కాదు, ఫ్యూచర్లో కూడా ఉండేది అని చెప్పి విషయం అది. సో దాంట్లో 3 తత్వాలు చెప్పారు స్వామీజీ. ఆ 3 తత్వాలు ఒకటేమో భగవానుడు, తర్వాత జీవుడు, తర్వాత మాయ ఆర్ ప్రకృతి. ఈ 3టికి పుట్టుక లేదు. ఇవి ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్, ఇవి ఎప్పటికీ ఉంటాయి.
పూర్వం ఉన్నాయి, ముందు కూడా ఉంటాయి. సో ఈ ఈ 3 తత్వాల గురించి మన ఆత్మతత్వం నేర్చుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎవర్ లాస్ట్. ఇంకా తర్వాత దాని తత్వం ఏంటి, ఇంకా వాటి తత్వం ఏంటి అన్నది ఈరోజు శ్లోకాల్లో చూద్దాం. ఎవరైనా ఉన్నారండి? చదువుతారండి వాళ్ళ శ్లోకాలు? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తస్త్ర నముహ్యతి. శేఖర్ గారు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరసత్ర నముహ్యతి. జయ శర్మ గారు. మ్యూట్ చేసుకో. జయ శర్మ గారు. ప్రేమలత దీది మీరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఓకే, ఇప్పుడు మన ఆత్మ అన్నది ఎవర్ లాస్టింగ్, అది ఎప్పటికీ చావలేంది, పుట్టుకలేంది అంటే, ఇప్పుడు ఈ దేహం పోయిన తర్వాత ఏమవుతుంది? ఆ ఆత్మ దేహం పడిపోతుంది, మనిషి పోతున్నాడు, గతాసూన్స్ ఉన్నారు, కొంతమంది పోతున్నారు. ఆ దేహం పోయిన తర్వాత ఏమవుతుందంటే, ఈ దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్ళిపోతుంది. ఈ దేహం నుంచి ఇంకో దేహానికి. ఎలాగా? ఈ దేహంలో ఎలా అయితే కౌమారం యవ్వనం జర, ఈ దేహంలో మనకి ఎట్లాగైతే మనం బాల్యము, యవ్వనము, ముసలితనము అవి మనం ఆత్మ చూస్తోంది. ఆత్మ ఉంది, ఈ బాడీ అన్నది చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవుతున్నది దాన్ని చూస్తూ ఇంకా ఈ దేహం ఈ ఆత్మకి సరిపోదు అనుకున్నప్పుడు ఆ దేహాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుంది. సో ఎట్లాగైతే ఆ మార్పుని ఎలా చూస్తుందో ఆ మార్పుని ఒక స్టేజ్ వచ్చాక ఆ దేహాన్ని వదిలేసి ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఆత్మ అన్నది ఈ దేహం వదిలేస్తే ఈ దేహంతో పాటు అది పోయిందన్న విషయం కాకుండా ఇంకో దేహానికి వెళ్తుంది. ధీరులు అంటే తెలివైన వాళ్ళు దాని గురించి మోహానికి గురిగారు, ఆందోళన పడిపోరు, మోహానికి గురిగారు. సో దేహినోస్మిన్ యదా దేహే, దేహే అంటే ఈ శరీరం లోపల సప్తమి విభక్తి. దేహినోస్మిన్ ఈ దేహిన అంటే ఆత్మ. అస్మిన్ ఈ దేహంలో, యదా దేహే ఈ దేహంలో, కౌమారం యవ్వనం జర బాల్యము, యవ్వనము, ముసలితనం ఎలా అయితే అది అనుభవిస్తుందో చూస్తుంది. తదా అట్లాగా దేహాంతర ప్రాప్తి, దేహాంతర ప్రాప్తి దేహం వస్తుంది అని, ఇక్కడ దేహం వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. దేహాంతర ప్రాప్తి దేహం ప్రాప్తిస్తుంది. ధీర తత్వను అందుకోసమని ధీరులు మోహానికి గురుకారు, వాళ్ళు దానికి ఆందోళనకి గురికారు. ఇది చెప్పింది. దీని గురించి ఇంకా కామెంట్లో కాస్త డీటెయిల్ ఇది నెక్స్ట్ వస్తుంది. ఓకే. సో ఈ దేహం నుంచి ఈ దేహంలోకి వెళ్ళిపోతుంది, ఈ ఆత్మ వెళ్ళిపోతుంది.
మన ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాం. కానీ మనకి కష్టాలు వస్తున్నాయి, మనకి బాధలు వస్తున్నాయి. ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మకి ఏం అవ్వట్లేదు. ఈ దేహంలోకి వెళ్ళి అది దానికి చావు లేదు, నష్టం లేదు, సుఖం లేదు, మన జన్మ లేదు, చావు లేదు అని ఇవన్నీ చెప్తున్నారు. కానీ మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? వై ఆర్ వి గెటింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్? ఒకవైపేమో అది ఎప్పటికీ ఉంటుంది, వాడు కానీ నేను కానీ లేనని అనే సిచ్యువేషన్ లేదని చెప్తున్నాడు. అదొకటి. సెకండ్ ఇంకో మాట ఏం చెప్తున్నాడు? ఒకవేళ ఈ దేహం కనుక పడిపోతే ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుంది, అది అక్కడ ఎటు పోదు, ఇట్ విల్ బి దేర్. సో దాని గురించి ఎందుకు బాధపడుతున్నాం? అదే ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఆ దేహంలో జీవితానికి వెళ్ళిపోతాం, మరి నాకు బాధలు ఎందుకు వస్తున్నాయి? వై ఆర్ వి గెటింగ్ దిస్ ప్రాబ్లమ్స్? ఆ ప్రాబ్లమ్స్ కి కారణం ఏంటి అన్నది నెక్స్ట్ దాని. ఇది చక్కటి శ్లోకం. రాజేశ్వరి, మ్యూట్ అవడం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్త్వాం స్థితిక్షస్వ భారత. ఎవరండి? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. రాజేశ్వరి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఇవాళ మనకు కొంచెం పెద్ద వీడియోలు ఉన్నాయి, తొందరగా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇది చక్కటి, ఇది ఎన్నిసార్లు మీరు మననం చేస్తే అంత చక్కటి ఉపయోగం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. మాత్రా స్పర్శ, మాత్ర అంటే తన్మాత్రలు అంటే మన ఇంద్రియాలు. ఇంద్రియ విషయాల్ని స్పర్శిస్తే మనకి సుఖ దుఃఖాలు ఎందుకు వస్తుంది అంటే మనకి అన్ని ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే ఆ ఇంద్రియ విషయాల్ని అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్ మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, నాసికము, చర్మము, ఈ జీహ, ఈ కర్ణేంద్రియాలు, ఇట్లా 5 ఇంద్రియాలు ఉన్నాయి. కాక మనస్సు, బుద్ధి, ఇవి కూడా మనం ఇంద్రియాల కింద లెక్కేసుకుంటే ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే ఆ ఇంద్రియ విషయాలతో స్పర్శకు లోను ఉంటాయో వాటి వలన మనకి శీతోష్ణ సుఖ దుఃఖద. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. వేడి, చల్లదనం, సుఖము, దుఃఖము. మన మనసుకు వచ్చేది సుఖము, దుఃఖము. ఈ చర్మానికి వచ్చేది వేడి, చల్లదనం. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. కంటికి వచ్చేది ఒకటి, నాశకానికి వచ్చేది ఒకటి. సో ఎప్పుడైతే మన సెన్సెస్, మన ఈ ఇంద్రియ వస్తువుల్ని తగులుతాయో అప్పుడు మనకి ఈ సుఖ దుఃఖాలు, ఈ శీతోష్ణాలు, ఈ చేదులు, ఈ తీపులు, ఇవన్నీ మనకి వస్తుంటాయి. సో ఆ ఇంద్రియ స్పర్శల వల్లే వస్తున్నాయి, కానీ ఆత్మకి అన్నది ఇట్ ఈస్ అన్ఎఫెక్టెడ్. అది. సో ఇవి వస్తూ పోతుంటాయి. ఆగమ పాయన అనిత్యాయ. నిత్యాయ ఇది సంధిలో వస్తుంది. ఆగమ పాయినో అనిత్యాయ. ఇవి అనిత్యం, ఇది అనిత్యం. ఇది నో నిత్యా అని వస్తుంది, కానీ అది సంధి విడదీస్తే అనిత్యం. ఆగమ పాయన అనిత్యా, ఇది టెంపరీ. ఇప్పుడు మనకి ఎండాకాలం ఉంది, ఇంకో 15-20 రోజుల్లో ఎండ పోతుంది, వర్షాకాలం వస్తుంది, కొన్నాళ్ళలో వర్షం పోతుంది. సో ఏదైనా సరే ఇవి అనిత్యం.
ఇలా మాత్రా ఇవి ఏవైతే ఇంద్రియ విషయాలు తగులుతాయో ఆ తగిలిన మరుక్షణం మనకి సుఖాలు, దుఃఖాలు, శీతోష్ణాలు ఇవన్నీ వస్తాయి. అయితే ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. అవి అనిత్యాలు, ఎప్పటికీ ఉండేవి కావు. మనకున్న కష్టాలు పోతుంటాయి. మనకు వచ్చే ఏవైనా ఏమైనా ప్రీతికరమైన విషయాలు వస్తాయి, అవి కూడా పోతుంటాయి. సో ఏదైనా మనకి మంచి జరిగింది, ఎవరో మనం చాలా మెచ్చుకున్నారు, మనకు ప్రమోషన్ ఇచ్చారు, ఆ ప్రమోషన్ ఇచ్చిన కొన్నాళ్ళకే మనకి ఏదో దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఒక వస్తున్నాయి పోతున్నాయి, ఆగమాపాయన అవి అనిత్యాలు. ఈ వచ్చిన వాటిని మనం ఏం చేయాలి? తితిక్షస్వభారం, వాటిని ఓర్చుకోవాలి. సో సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఓర్చుకోవాలి. ఆ ఓర్చుకోవడం వల్ల మనకు ఒరిగేది ఏమిటి అని అంటే, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే, మనకి అది తర్వాత శ్లోకాల్లో మనకి మన శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆత్మ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతున్నా సరే, మనం ఈ దేహంలో ఉన్నప్పుడు మనకి ఎందుకో సుఖ దుఃఖాలు వస్తున్నాయి. ఈ సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయంటే, ఈ ఇంద్రియాలను వాటిని స్పర్శ చేయడం వల్ల, ఇంద్రియ విషయాల్ని స్పర్శ చేయడం వల్ల మనకి వస్తున్న సుఖ దుఃఖాలు. ఆ సుఖ దుఃఖాల్ని అవి టెంపరీగా వస్తుంటాయి, పోతుంటాయి. వచ్చినప్పుడు మనం ఆనందపడదు, పోయినప్పుడు దుఃఖపడదు. వాటిని ఏం చేయాలి? మనం తితిక్ష అంటే ఓర్పు, సహనంతో వాటిని ఆ సహనం వాళ్ళు ఎదుర్కొంటే ఏమొస్తాయని తర్వాత చూస్తాం. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఇది ఇంద్రియ విషయాలతో మనకి తగులుతున్నప్పుడే మనకి ఈ సుఖ దుఃఖాలు వస్తాయి. అందుకనే చెప్తుంటారు, మంచి విషయాలను తగులుకొని మనం ఎప్పుడు ఆ మంచి విషయాలతో ఉండడం బెటర్. ఎప్పుడైతే చెడు విషయాల దగ్గరికి వెళ్తామో, ఆ స్పర్శ వలన మనకి కొన్ని చెడు ప్రభావాలు మన మీద అవుతాయి. ఏమవుతుంది? నేను అసలు ఏం తాగట్లేదు కదా, నేను పోయి పబ్లో కూర్చుంటే తప్పేంటి అని ఎవరైనా పిల్లలు అంటే, అది చేయకూడదు. ఎందుకంటే మాత్ర స్పర్శస్తు ఉంటుంది. ఆ స్పర్శ తగలగానే మీకు సుఖం కానీ దుఃఖం కానీ రావడం, అలాంటి చోటికి వెళ్ళకూడదు, రిస్ట్రిక్షన్. సో వీటి మీద చక్కటి కామెంటరీ మనకి స్వామి ముకుందానంద ఇచ్చారండి, 2 శ్లోకాలు. ఆ శ్లోకాలను ఒకసారి మనం ఆ కామెంటరీ మనం శ్రీనివాస్ గారు ఉన్నారండి మీరు? If it is a fact that we are eternal, then logical conclusion is that we existed even before birth. And the second logical conclusion is that after death we will continue to exist. That means we came from somewhere and we will go somewhere. It means we had a birth before this and we will have a birth after this as well. Schopenhauer in the 19th century was one of the first Western philosophers to study Indian philosophy. He was a German philosopher. So he said, if an Asiatic were to ask me the definition of Europe, I would say it is that part of the globe which is suffering from the delusion that this life is our first entry into existence and there is no life after death. In other words, we have been created upon birth and we will finish upon death. But then, if we do not believe in anything before birth, anything after death, from a philosophic viewpoint, that becomes a very uncomfortable principle. Because then let us say a person is suffering from birth and he says, why am I suffering? How will you explain to that person why he is suffering? Somebody asked Swami Dayananda Saraswati of Arya Samaj that what is the proof of rebirth?
Swami Dayanand Saraswati gave this example. He said, let us say a child is blind from birth. And he says, what did I do that I am blind? If you say, you became blind at 20, maybe at 15 you did something, you took out the eyes of a frog or whatever, and in response God made you blind. But if you are blind from birth, you've done nothing. Now how do you explain if you say God wanted you to be blind? Why should God want anybody to be blind? God is all compassionate, all kind. It cannot be the results of karmas, it cannot be the result of God's wish. The only logical answer is that this is the result of the actions of your past life. So, without accepting the concept of past life, it becomes very difficult to answer such philosophic questions. And besides, the perspective also changes. Even in Indian philosophy, there was Charvak, who believed that this life is all there is. So he did not even believe in heaven and hell. So he said, Yavat jivet sukham jivet trinam kritva ghritam pivet bhasmi bhutasya dehasya punaragamanam kuta. He said, you are the body. When the body is burned upon death, you will be finished. So you don't need to think about any afterlife. You don't need to think of the consequences of your actions. If you get happiness by sinning, go ahead and sin. There are no consequences. Na swargo, na pavargo va naivatma paralaukikah. There is no heaven, there is no hell, nor is there any atma. You are a bag called this body as long as you live. Beg, borrow or steal, but be happy. This is like the Epicurean philosophy of the Greeks. Eat, drink and be merry. But if there is a previous life, there is an afterlife, then one needs to have a longer vision. Then we can't say it doesn't matter because I'll have to suffer in the next life. So that is why this concept becomes important. The fact is that this concept of rebirth, many people and traditions and cultures have believed in it ever since history. In the Song of Solomon, he states that if some people, they have sound body and sound health, it is the result of good deeds done in the past life. And Josephus, a Jew, he states that in his time, it was a common belief amongst the Jews to believe in rebirth. Many of the Christians in early Christianity used to believe in rebirth. Jesus himself alluded to this principle when he said John the Baptist was Elijah the prophet come back. And Sufi saint Maulana Jalaluddin Rumi, he writes, I died as a stone and I became a plant. I died as a plant and I became an animal. I died as an animal and I became a human. So why should I fear death? I will die and I will become an angel. That is his take on it. And so many great poets, British poets, Tennyson, Wordsworth, they believed in reincarnation. Benjamin Franklin, thinkers in America, believed in it. Here, Sri Krishna is giving a sure shot proof of reincarnation. If somebody says, can you prove it to me that there is rebirth? Sri Krishna says it in the verse we have just read. He says, Arjun, you are repeatedly changing your body in this life itself. Kaumaram Yauvanam Jara.
First you have a child's body, then a grown-up's body, adult's body, old person's body. You look at your family album, and there's that 2-year-old in the mother's lap. You say, Swamiji, that is me. All right, the 2-year, that little body. Then there is a 5-year-old with a cricket bat, and that is me. Then there is this teenager receiving a certificate in the school with a gown, and that is me. And then there is somebody getting married, that is me. But the body is continuously changing. Which of these is you? Scientists will tell you that the body undergoes a constant process of regeneration. The cells die out, new cells take their place. This is going on constantly. That's why you eat proteins, because your body needs them for the building blocks. So some scientists have estimated that within a space of 7 years, all your body cells have changed. And the cells in your stomach, the stomach lining changes even more rapidly. Many parts of the body change very rapidly. And if you go into the chemistry, you see, when you are breathing, there are metabolic reactions in all the cells, and the carbon dioxide is released. That means molecules that were a part of your body, they are taken by the blood and thrown out. And molecules that were part of the air, you're absorbing them and they're becoming part of your body. So what you're thinking as your body is in a state of dynamic flux. Within 1 year, 98% of your body molecules have changed. And yet we say, I am the same person. Right? Can somebody say that? Let us say somebody commits a crime and the judge says, 7 years ago you did this crime, now you must be punished. And the person says, Your Honor, 7 years ago I was a different person. What do you mean? My body has changed now, I'm not the same person. The judge will not accept that. Intuitively, we all know that despite this continuous change taking place at every moment, the I is not changing. That I, which is unchanging within, is the soul. And Sri Krishna says, Arjun, you are seeing it in front of your eyes, that the soul is passing through so many bodies. Similarly, tatha dehantara praptir, in the same manner, when this body becomes dysfunctional, when it is no longer fit for the soul to stay, when there is too much of pain, disease, misery, suffering in this body, the soul will reject this body and move on. So that is the process of rebirth or reincarnation proved by Sri Krishna. The Nyaya Darshan gives another proof. The Nyaya Darshan says, Stanya Bhilashat. When a little child is born, how can the mother teach the child how to drink milk? The child cannot understand. It does not know language. How is the mother to train that little baby how to drink milk? A practical problem. We've not thought about it. We take it for granted. So the Vedanta Darshan says, the fact is, the child has drunk the mother's milk in endless past lifetimes. So the moment the mother puts the breast into the child's mouth, the child immediately remembers and starts suckling. The Nyaya Darshan gives a third proof for reincarnation. The Nyaya Darshan says, Jatasya harsha shoka bhaya sampratipataha. It states that look at a little baby. Without reason, it becomes fearful. Without reason, it starts laughing. Without reason, it becomes miserable. What is going on? It says, this child is remembering its past life. That is why this is happening.
Firstly, death is a painful experience for the soul. Its memory gets erased. Birth is an even more painful experience. The memory is further erased. The little residue that is still remembered, this life's impressions come so strong that those are totally erased. So that is God's system of making us forget, because if we remember past lives, there will be tremendous confusion. She was my wife, how did she become his wife? This was my property, how did it become his property? Everybody would start fighting with each other. So God said, my dear children, whatever you did in your past lives, it will remain as your karmas. I will remember it. I will keep account of it. And at the proper time, I will give the benefits. But you will not remember. Otherwise, imagine how much tension you will have. We people have tension from the things of one life. This fellow did this, this fellow said that. Now imagine if we can remember things of endless lifetimes, what will happen? So, nevertheless, even though we don't remember, philosophically and logically and scientifically, through all these arguments and illustrations, we can reach a conclusion that there is in fact rebirth, and we, the soul, do not die upon death. We are eternal. Shri Krishna now says that this happiness and misery, the experience of it, is temporary. This will come and go, like Shitoshna, like the winter and the summer seasons. You know, in India, the summer season is the oppressive season. People want to get rid of it. When will it ever end, this summer? It's become too long and painful, Swamiji. And when the monsoon comes, it's a big relief. That's why the best season in India is the monsoon season. But out here you have the winter, which is highly oppressive. Just now I am coming from Pittsburgh and the temperature was in the 30s. It would go down to 30, 32, and taking a morning walk, I would say, my God, you all people, you live in that. But you have got all these central heaters and heaters within your cars, and you're moving from one central heating to another central heating. What was the condition in America when there was no central heating? Think of the first settlers who came, who lived in Canada and in New England, etc. in that ice cold. How did they survive? How do people survive in India? Nowadays, you know, in the cars they have these air conditioners fitted. Swamiji, don't travel without that air conditioner, it's so hot. Tell me, 30 years ago there were no air conditioners in the car. Everybody was traveling perfectly. How was it? They were all tolerating it. So we slowly learn to tolerate both the heat and the cold. This tolerance is a very big thing. The sign of progress is an enhanced tolerance. Now here Sri Krishna says that Arjun, just like this winter and summer come, you have to tolerate. Similarly, this sukh, dukh, happiness and misery, you will have to tolerate them. Remember, the perception of both is coming because of the contact of the senses with the sense objects. God has fitted 5 senses into this body. Now these senses hanker for their objects. The tongue hankers for pleasurable tastes. And when you give it the object of its desire, you give it the chocolate,
or the ice cream or the kalakand. When the sense comes in contact with the object, there is a temporary experience of pleasure. And the experience of pain is the same. When the sense comes in contact with an unpleasurable object, it gives pain. So our journey in life is always running away from pain and hankering after pleasure. And this leads our mind out of control. But to achieve anything, you have to learn to control and to tolerate these urges. Because the problem is that if you give your sense that object of pleasure, for a moment there'll be a slight perception of happiness. But then it's gone. It doesn't satisfy you. The soul is left high and dry, so the soul again makes the desire. And once the senses again make the desire. How will I get that object? Again you give it, again it will desire. And each time the intensity of that desire will keep on increasing. This will lead to greed or lobe. So if your senses on getting that object once, they could be permanently satiated, it would be good riddance. But that is not the case. Na jatu kamaha kamanam upabhogena shamyati havisha krishna vartameva bhuya eva bhivardhate. In the Bhagavatam it is stated, na jatu. The more you give the objects of the senses to these senses, the more their desire keeps on increasing. And that desire does not give you happiness, it only ignites a fire and keeps you discontented. So what is the way out of it? The way out of it is very simple. Your sense is hankering for that object. You learn to tolerate. Just tolerate. Don't indulge. And slowly it will die out. Finished. Prakshalanadhipankasya dura dasparshanam varam. The scriptures say that somebody puts his feet into the punk, into the mud, slushy mud, and then starts screaming, my feet are dirty, my feet are dirty. Come and clean it. So the others come, okay, they apply the soap, the water, the towel, and they clean it. Now he's relieved. Why did you put it in the dirt in the first place? Similarly, if we don't make desires, we will not suffer the pain and the anxiety. We'll feel contented. So how do you eliminate them? This verse gives the key to it. It says, these senses are cheaters. They will always hanker for their objects. Learn to tolerate the hankering of the senses, and slowly these desires will die out. Just like, let us say you have an itch. Now scratching does not solve the problem because it comes back. So you just tolerate it and it goes away. Same thing with pain. We are trying to run after pleasurable experience and we are trying to run away from pain. If you analyze what is that pain, it is just the senses coming in contact with an object that is not favorable to them. So if we can learn to tolerate it, then we don't become discontented, dissatisfied with whatever the situation. So Sri Krishna is giving Arjun these words of wisdom. He says, Arjun, learn
to see this happiness and distress as temporary experiences, not permanent experiences that will come and go. Like the day will be followed by the night, like the winter will be followed by the spring and the summer and the autumn. In the same way, these pleasurable and painful experiences will come and go. A person of knowledge learns to tolerate both the positive and the negative perceptions. చక్కటి ఎక్స్ప్లెనేషన్ అండి. సో ఈ ఈ తితిక్ష, ఈ ఓర్పు మనకి ఆ ఆబ్జెక్ట్స్ మనకి చుట్టుపక్కల ఎన్నో కొన్ని ఎల్యూరిమెంట్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం టాలరేట్ చేయాలి. ఎప్పుడైతే మనం టాలరేట్ చేస్తామో అది ఆటోమేటిక్గా మనకి ఆ కోరికలు అనేవి మెల్లమెల్లగా పోతుంది. సో ఆ కోరికలు ఎప్పుడైతే మనకి తగ్గుతుంటాయి, ఏ కోరిక ఉండాలి, ఏది భగవంతుడిపై ఉండాలి, ఈ ప్రపంచం వైపు. ఎప్పుడైతే ఆ కోరికలు మనకి తగ్గుతాయి, దాంతో మన అక్కడ సుఖం ఉంది అన్న ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ మనం దూరం అయిపోతాం, అప్పుడు మనము ఆధ్యాత్మిక వైపు తిరగడానికి అవకాశం. ఇది ఇలాగా ఈ ఓర్పు తెచ్చుకోవడం వల్ల, ఈ సహనం తెచ్చుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అన్నది మనం వచ్చే వారం చూద్దామండి. అయితే నేను ఇందాక ఒక విషయం చెప్పాను మొదట్లో. ఈ ఆధ్యాత్మిక విషయంలో మనకి ఆత్మ అంటే తెలుసు, ఆత్మ గురించి, తత్వం గురించి మనం అన్ని నేర్చుకుంటున్నాము. కాకపోతే సాక్షాత్కారం అన్నది చాలా అవసరం. వీ హ్యావ్ టు రియలైజ్ దట్. మనకి ఇంటర్నల్ గా మన లోపల నుంచి ఆ భగవంతుడు మనకు ఆ దృష్టిని మనకి ఇచ్చి మనకి ఆ సాక్షాత్కారం అనేది మనకి ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఒకటి మంచి పద్ధతి ఏంటంటే సత్సంగం. ఈ ఈ సత్సంగంలో అందరూ కూర్చుని ఆ చక్కటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలన్నీ తెలిసి చేసుకుంటాం, కీర్తనలు అవి పాడతాం. హైదరాబాద్ సత్సంగం అవుతుంది. అందరూ సేమ్ పర్సన్స్, సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ కూర్చుని ఆ సత్సంగంలో పాల్గొంటారు. ఇక్కడ స్పిరిచువల్ ఎనర్జీ అనేది చాలా కూడగొట్టుంది. అండ్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ ప్లేస్ లో వస్తుంది. మనం సొంతగా చేసుకున్న ధ్యానం కంటే అందరూ కలిసి చేసుకున్న ధ్యానం చాలా 100 రెట్లు ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ కూడా మనకి యాడ్ అవుతుంది, మన ఎనర్జీ వాళ్ళకి. ఫోర్స్ మల్టిప్లయర్ లాగా అది మనకి హెల్ప్ చేస్తుందండి. ఈ ప్రతి ఆదివారం 2 వారాలకు ఒకసారి సత్సంగం హైదరాబాద్లో జరుగుతుంది. శ్రీనివాస్ గారు ఈ అడ్రస్ అవి మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. ఈ మీరందరూ కూడా అందరూ రావచ్చు. ఈ సత్సంగం 11 నుంచి 1 గంట వరకు ఆదివారం రోజు. మీరు ఒకసారి వస్తున్నట్టయితే కొంచెం గూగుల్ ఫామ్ లో అప్డేట్ చేస్తే అక్కడ అరేంజ్మెంట్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఈ సత్సంగం అనేది మనకి ప్రతి ఈ శనివారం, ఈ ఆదివారం అయితే 11 నుంచి 1 గంట. అయితే ఈ నెక్స్ట్ వారం మనకి 2 days ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కాబట్టి కాస్త మననం చేసుకోవాలి. ఈ రెండు విషయాలు ఏంటి అంటే, ఈ దేహాంతరం తర్వాత మనకి పునర్జన్మ అన్నది ఉంది. సోల్ కి పునర్జన్మ అనేది మనకు ఉంది. అందుకే మనం కర్మ వల్ల మనకి దేహం. అట్లాగా అదొక. ఇంకోటి ఏంటి, మనకి దేహం వచ్చిన తర్వాత దేహంలో వచ్చే కష్ట సుఖాలు అన్నది ఈ ఇంద్రియ విషయాలతో స్పర్శ ద్వారా వచ్చాయి. దాన్ని మనం ఓర్చుకోవాలి. ఆ ఓర్చుకుంటే మనకి ఏదో వస్తుంది, అది తర్వాత చూద్దాం. అయితే ఆ ఓర్చుకున్న దానికి ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా మనకి అంటే, మనకి హనుమంతుడు ఈ సుందరాకాండలో సీతాదేవిని వెతుక్కుని, ఈ హనుమంతుడికి రావణాసుని కలుగుతామన్న కోరిక కలిగింది. రావణాసుని ఇంత దూరం వచ్చాము, ఇంత సముద్రం లాంఘించి వచ్చాము, ఇక ఒట్టి చేత పడిన ఒక్కసారి రావణాసుని కూడా కలిస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి రావణాసుని కలవాలన్న ఉద్దేశంతో రావణాసుడు అపాయింట్మెంట్ ఇవ్వడు. ఒక కోత వచ్చేసి నేను నీతో మాట్లాడంటే ఒక రాజు మనకి ఎందుకు ఇస్తాడండి అపాయింట్మెంట్?
ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఇస్తారు అపాయింట్మెంట్? ఏదో ఒక పెద్ద కార్యం చేయాలి. అదే మీరు ప్రైమ్ మినిస్టర్తో మీకు అపాయింట్మెంట్ కావాలి, 50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నానంటే ఈ కేసీఆర్ కానీ వాళ్ళు కానీ ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇస్తారు. ఏదో పెద్ద కార్యం చేయాలి. సో అట్లాగా ఆ హనుమంతుడికి ఆయన చేసి పెద్ద కార్యం ఏముంది, ఆయన చేతులు తప్ప ఇంకేమీ లేదు, చేతులు కాళ్ళు తప్ప ఆయన దగ్గర ఏమీ లేదు. చేయాల్సిన పెద్ద కార్యం అంటే ఈ అశోకవనం అంటే చాలా ఇష్టం, అంటే అశోకవనాన్ని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేయడమే కాదు, ఆ రావణాసుడి కొడుకుని కూడా కొన్ని సంహరించేశాడు. ఆఖరికి ఈ హనుమంతుని బంధించడం కోసమని ఇంద్రజిత్తుని పంపాల్సి వస్తుంది. ఇంద్రజిత్తుని పంపించి ఆఖరికి ఇంద్రజిత్తు దివ్యాస్త్రాలు వేస్తే ఆ దివ్యాస్త్రాలు లొంగిపోయి దానికి కట్టుకు. అయితే ఆ ఇంద్రజిత్ ఏం చేశాడు, ఇంత ధ్వంసం చేసిన వ్యక్తిని మనము అందరినీ భయభ్రాంతులు చేశాడు. ఆ భయభ్రాంతులు చేసిన వ్యక్తిని మన రాజ్యంలో ఒక బందీలాగా తీసుకెళ్దామని చెప్పేసి కాళ్ళు చేతులు పెట్టేసి ఆ లంకా నగరంలో రోడ్ల మించి నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. ఆ వెళ్తున్న టైంలో ఆ రాక్షసులు ఒకళ్ళు అందరూ కలిసి ఈ హనుమంతుని ఎగతాళి చేస్తుంటారు. వాళ్ళు వెక్కిరిస్తుంటారు. కొంతమంది ఆయన రాళ్ళు వేస్తారు, కొంతమంది చిన్న చిన్న బల్లాలతో పొడుస్తుంటారు. కట్టేసి ఉన్నాడు కదా, ఇంకా మాకేం బాధ లేదని చెప్పి రాళ్ళు వేస్తుంటాడు, దూషిస్తుంటారు, వెక్కిరిస్తుంటారు, ప్రాణాలతో చిన్న చిన్నగా పొడుస్తుంటారు. ఏమీ పట్టించుకోకుండా కామ్గా హనుమంతుడు కామ్గా వెళ్తుంటాడు. ఈ సుఖ దుఃఖాలు, ఈ శీతోష్ణాలు అన్నింటినీ చాలా కామ్గా అలా వెళ్తుంది. ఈ హనుమంతుడికి అంత ప్రశాంతతగా ఎందుకు కారణం, అంత ప్రశాంతంగా ఎందుకు వెళ్తున్నాడు, ఇది మనం కొంచెం మననం చేయాలి. సో బంధించాడు, మన ఇంద్రజిత్తు తీసుకెళ్తున్నాడు, కట్టేసి లాక్కెళ్తుంటే మిగిలిన వాళ్ళందరూ ఆయన హేళన చేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏమి చేస్తున్నా సరే హాయిగా చక్కగా నడుచుకుంటూ మెల్లగా వెళ్ళిపోయి. దీనికి ఏమైనా కారణం ఉందండి? చంద్రశేఖర్ గారు నాకు ఒక్క నిమిషం టైం. ఎప్పుడు అతను రామనామ స్మరణలో ఉండేవాడు కాదు, సంకీర్తనం వల్ల అలాగా ఉండగలిచాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒక జయం మీద మనసు పెట్టేస్తే, ఒక గొప్ప జయం మీద మన మనసు ఉంటే, ఈ చుట్టుపక్కల వచ్చే చిన్న చిన్న విషయాలకి దాని మీద మనకి ఆటోమేటిక్గా ఆ తితిక్ష అన్నది వస్తుంది. సో ఇది నేను చేస్తుంది రామకార్యం, రాముడి గురించి నేను చేస్తున్నాను, మైండ్స్లో వెళ్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా మనం దీని గురించి మననం చేస్తుంటే ఇంకా కొన్ని మనకి చక్కటి ఆయన మనసులో ఏముందో తెలియదు, బట్ ఆ ప్రశాంతతకి ఏమైనా కారణం అన్నది మనం అలా మననం చేస్తూ పోతుంటే మనకే కొన్ని రియలైజేషన్స్ వస్తుంటాయి. అదే ఆ పద్ధతి మనం చేస్తుంటే అప్పుడు మనకి ఆ తర్వాత ఒక్కొక్క శ్లోకం మీద మనకి ప్రీతి పెరిగి ఇంకా 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 చదవాలన్న మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇది మనం మళ్ళీ వచ్చే సోమవారం చక్కటి ఈ తితీక్ష వల్ల మనకు వచ్చే లాభం, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ టాలరెన్స్, ఎందుకు మనం ఇవన్నిటిని ఇంత ఈ సుఖ దుఃఖాలని మనం ఎందుకు ఓర్చుకోవాలి, ఆ సుఖ దుఃఖాన్ని నుంచి ఎందుకు పారిపోకూడదు, సుఖాన్ని మనం ఎందుకు అనుభవించకూడదు, దుఃఖాన్ని నుంచి ఎందుకు పారిపోకూడదు, దాన్ని ఎందుకు మనం తీసుకోవాలి, ఈ రెండింటిని మనం ఓర్చుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అన్నది ఇంపార్టెంట్. మనం రేపు మండే రోజు సోమవారం రోజు రాధే రాధే.